రోహిత్ వారసుడు ఎవరు లిస్ట్లో నో పాండ్యా. సో ఇప్పుడు ఈ ఐపీఎల్ అయిపోయిన తర్వాత అంతా కూడా చర్చించుకుంటున్న విషయం ఏంటంటే వరల్డ్ కప్ ఇండియా టీమ్ 11 ఏది ఆడబోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫిక్స్, ఆల్రెడీ బీసీ కూడా ప్రకటించింది అనమాట. అలానే వైస్ కెప్టెన్ ఎవరు ఉండబోతున్నారో అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా దారుణంగా ఫెయిల్ అయిపోతున్నాడు ముంబై ఇండియన్స్ టీం నడిపించడంలో. సో కాబట్టి ఈ తరుణంలో తనకి వైస్ కెప్టెన్ కానీ ఇచ్చిన అసలు చోటే తను దక్కించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బౌలింగ్ కూడా 4 అవర్స్ వేయలేకపోతున్నాడు. ఏదో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు తను. అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే అదర్ కారణాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ నిన్న అజిత్ అగర్కర్ అలానే కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్గురు కూడా డిస్కస్ చేసుకుని మన హార్దిక్ పాండ్యా 4 అవర్స్ కంప్లీట్గా చేసి బ్యాటింగ్ ఫీల్డ్ ఎంత ఫిట్గా ఉంటే తను సెలెక్ట్ చేస్తాము అనంటూ అయితే మాట్లాడుకున్నారు అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలో తనకంటే కూడా కొంతమంది శివం దూబే చాలా బెటర్ అని కామెంట్స్ అయితే పెడుతున్నారు, అంటే ఆల్రౌండర్ పరంగా. సో కాబట్టి మిడిల్ ఆర్డర్లో శివం దూబే చాలా బాగా ఆడుతున్నాడు, అలాగే రింకు సింగ్ బాగా ఆడుతున్నాడు, దినేష్ కార్తిక్ బాగా ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా లేకపోయినా సరే టీంని నెట్టుకొని వచ్చేస్తుంది. అతను పెట్టుకున్నామంటే ఊరికి ఒక మంచి హిట్టర్లను కోల్పోతాం మనము. హార్దిక్ పాండ్యా ఫామ్లో లేడు అంటూ అయితే మాట్లాడుతున్నారు. ఇక వైస్ కెప్టెన్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ బాగా చేసేవాడు. ఇంతకుముందు బాగా కెప్టెన్గా వైస్ కెప్టెన్గా ఉన్నాడు, కెప్టెన్గా కూడా ఉన్నాడు అనమాట. కానీ దాని తర్వాత దారుణంగా తన ఫెయిల్ అవ్వడం వల్ల బీసీ అయితే తీసేసింది అనమాట. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్కి అయితే ఇచ్చింది. సో శ్రేయస్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. ప్రజెంట్ తనైతే T20 వరల్డ్ కప్లో లేడనమాట శ్రేయస్ అయ్యర్. అంటే T20 సరిగ్గా ఆడలేదు అనమాట అసలు తను. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా కొంతవరకు అయితే కెప్టెన్సీగా ఉన్నాడనమాట. దాని తర్వాత తను కూడా ఇప్పుడు సిఎస్కి కెప్టెన్ చేస్తున్నాడు. అతను కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనమాట కెప్టెన్గా. కాకపోతే ధోని సహకారం చేస్తున్నాడు. ఇంకా సంజు శాంసన్ అంటారా, సంజు శాంసన్ చాలా బాగా చేస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్కి. గత 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అతను. సో కాబట్టి మేబీ తను ఉండే అవకాశం ఏమైనా ఉంది, అది వేస్ట్ చేస్తుంది అనమాట. కానీ హార్దిక్ పాండ్యా అయితే చాలా అయితే ఫీల్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ అభిమానులు తను హెట్ చేస్తున్నారు. సో కాబట్టి హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా T20 వరల్డ్ కప్లో ఆడాలి, తనకు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలి అని అయితే బాగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే రాహుల్ ద్రవిడ్, అజిత్ అగర్కర్, రోహిత్ ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుని ఎవరిని వైస్ కెప్టెన్ నియమిస్తే బాగుంటుంది అయితే ఖచ్చితంగా ఒక పాయింట్కి అయితే వస్తారనమాట. ఇప్పటి వరకు వస్తున్నాను వార్తల ప్రకారం అయితే హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్లోకి ఇంకా సెలెక్ట్ కాలేదు. సో ఇదైతే కన్ఫర్మ్ అప్డేట్ ఫ్రెండ్స్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వైస్ కెప్టెన్ ఎవరు ఉండాలో అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.